హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి. సో నేను చిన్న బతుకమ్మకి పెద్ద బతుకమ్మకి ఎప్పుడైనా కూడా మమ్మీ వాళ్ళ ఇంటికే వస్తాను అనమాట. సో ముందు రోజు రావాలి. సో ఇంకా ఆ రోజే వచ్చిన అనమాట. ఎందుకంటే నాకు ముందు రోజు శనివారం వ్రతం 3వ వారం ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి శనివారం పూజ చేసుకొని ఆదివారం దేవుడిని కదిలిచ్చి ఇంకా దేవుని సామాన్లు ఎక్కడెక్కడ పెట్టేసి ఆదివారం మార్నింగ్ వచ్చినామన్నమాట. మొత్తం అన్ని పూజ చేసుకొని సో ఇంక వచ్చేసరికి మమ్మీ ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసేసింది. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. మా అక్క ఇంకా మా బావ. సో ఇంకా మా అక్క వచ్చుడే చిక్కుడుకాయ కట్ చేస్తుందనమాట. సో మా కన్నయ్య వెయిట్ చేస్తుండు మా ఇషిత ఇంకిషాని వాళ్ళ కోసం. ముందు రోజు వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండ అన్నట్టు. ఎప్పుడైనా వాళ్ళే తనకి వెల్కమింగ్ చెప్పేటోళ్ళు, కానీ ఆ రోజు కొంచెం పని ఉండడం వల్ల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించింది మమ్మీ. సో ఇంకా వాళ్ళు వచ్చిరనమాట. సో రాగానే ఈశాన్వి ఈషిత కన్నయ్య చూడండి ఈశాన్వి దగ్గరికి వెళ్తుండు. అక్క అక్క అని పిలుస్తాడు. మళ్ళీ ఈశాన్వి పార్టీ అనమాట. వాళ్ళకి అక్కడ రైటింగ్ బోర్డు ఉంటే అది చూపిస్తుంది అనమాట ఈశాన్వి. సో మమ్మీ టిఫిన్లోకి జొన్న దోశ ప్రిపేర్ చేసింది. జొన్న దోశ ఇంకా టమాటా చట్నీ ప్రిపేర్ చేసింది అనమాట. ఫస్ట్ టిఫిన్ చేసేసినాం. టిఫిన్ చేసేసిన వెంటనే ఇంకా మా అక్క బతుకమ్మ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇలా ముగ్గురు కలిసి ఇంకా మా అక్కకి ఈషిత ఈశాన్వి కన్నయ్య ముగ్గురు హెల్ప్ చేసిరనమాట. చూడండి ఇక్కడ ఈషిత డ్యాన్స్ ఎట్లా చేస్తుందో. ఇంకా మళ్ళీ ఆకులు అన్ని పొట్టలో వేయడానికి బతుకమ్మ లోపల వేయడానికి అన్ని కట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ హాయ్ చెప్తుండనమాట మా కన్నయ్య. ఇక్కడ మా ఇషాన్వి పెద్ద బతుకమ్మ స్టార్ట్ చేయకముందే చిన్న బతుకమ్మ ప్రిపేర్ చేయడానికి అన్ని పూలు తీసుకెళ్తుంది అన్నట్టు. సో మమ్మీ మేము మార్నింగే వెళ్ళి మేము వెళ్ళకముందే మార్నింగే వెళ్ళి అన్ని రకాల పూలు సీద జడ బంతి పూలు అవన్నీ తీసుకొచ్చింది. సో ఆ రోజు కర్రీలోకి బుడకాకరకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట. సో ఇంకా వెజ్ ఎందుకంటే గౌరమ్మను పెట్టుకుంటాం కాబట్టి నాన్ వెజ్ తినొద్దు కదా ఆ రోజు. సో ఇంకా మా అక్క మా అందరికీ ఒక్కొక్కరికి బొట్టు పెట్టేసి ఒక్కొక్కరిగా బొట్టు పెట్టేసి ఇంకా బతుకమ్మ పెరగడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇద్దరు ఆడబిడ్డలకి ఫస్ట్ బొట్టు పెట్టేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరికి బొట్టు పెట్టేసింది కదా మా కన్నయ్య చూస్తుంది అనమాట. మా పెద్దమ్మ ఏం చేస్తుంది అనేసి. చూడండి కన్నయ్య బొట్టు పెట్టుకునేవరా అని కన్నయ్య అంటే మంచిగా వచ్చి బొట్టు పెట్టుకుంటాను అన్నట్టు. వాళ్ళిద్దరు ఏం చేస్తే వాడికి అది చేయాలి కంపల్సరీగా. ఇక్కడ మీరు గమనించండి, మనం ఒక బొట్టు పెడితే రివర్స్ పెడతాం కదా. సో ఇక్కడ మా అక్క పెట్టింది కదా కన్నయ్యకి. సో ఇప్పుడు వాడు కూడా పెడుతుండ అన్నట్టు. మా అక్కకి చూడండి ఎంత క్యూట్గా పెడుతున్నాడో, మంచిగా పెడతాడు అన్నట్టు. సో చూడండి ఇక్కడ పెడతాడు, పాపెట్లో కూడా పెడతాడు. ఇక్కడ మా అక్క బతుకమ్మ వెళ్ళడానికి ఫస్ట్ పసుపు కుంకుమ ఇస్తుంది అనమాట ప్లేట్లో. సో వాడు కూడా ఇస్తాడట. సో మనం ఏ చేస్తే అది చేస్తుండ అన్నట్టు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు కన్నయ్య. సో ఇంకా వీళ్ళు ముగ్గురు మస్తు విసిగిచ్చారు. ఇంకా మా అక్కని ఫుల్ సేపు విసిగిచ్చి ఇంకా కొంచెంసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ ఇంకా వాళ్ళ ముగ్గురిని డైవర్ట్ చేసి ఇంకా బతుకమ్మ పెరగడం స్టార్ట్ చేసేది అన్నట్టు. మా ఇంట్లో ఎప్పుడైనా కూడా మా అక్కనే ప్రిపేర్ చేస్తుంది బతుకమ్మ. మంచిగా నీట్గా వేరుస్తుంది అన్నట్టు. తనకి ఇష్టం బతుకమ్మ వేరవడం, మస్తు ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే మంచిగా వేరుస్తుంది. నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు అసలు పెరగడం కూడా రాదు. మా అక్క ఉండగా నాకెందుకు చెప్పని టెన్షన్ అని నేను పెరగడం కూడా నేర్చుకోవట్లేదు. మంచిగా మా అక్కనే సూపర్ నీట్గా వేరుస్తుంది. ఇంక మేము వేరే పనులన్నీ కుకింగ్ వేరే పనులన్నీ మేము చూసుకుంటాం, నేను ఇంకా మమ్మీ. మా అక్క బతుకమ్మ ఒక్కడే వేరుస్తుంది అన్నట్టు ఆ రోజు. ఇంకా అప్పటికే ఇంకా చుక్కలు కనబడితే దానికి ఇంకా పెద్ద బతుకమ్మ రోజు కూడా అదే వేరుస్తుంది. సో ఈసారి మా ఇషిత తీసుకుంది అనమాట డ్యూటీ ఆకులు అన్నీ కట్ చేసి ఇవ్వడం. ఎప్పుడైనా మా డాడీ తీసుకుంటాడు, కానీ మా డాడీకి ఆ రోజు డ్యూటీ ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయిండు. సో ఇంకా మా ఇషిత గారు తీసుకున్నాడు అనమాట. ఆ రోజు ఆకులన్నీ కట్ చేసి బతుకమ్మలో వేయడానికి డ్యూటీ ఇషిత తీసుకుంది. మంచిగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కకి ఇచ్చిన కొద్దీ మా అక్క బతుకమ్మ ప్రిపేర్ చేసిందనమాట. మమ్మీ మార్నింగ్ వెళ్ళి పూలు తీసుకొచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయితే అసలు దొరకకపోయేటి. అన్ని 2 కేజెస్ 1 కేజీ తీసుకొచ్చింది. బంతి పూలు అన్ని 2 రకాలు, సీతమ్మ జడ, గుమ్మడి పువ్వు. ఒక్క గుమ్మడి పువ్వు 10 రూపాయలు తీసుకున్నారట. సో ఇంకా మనం అయితే అన్నీ కొనుక్కుంటాం. ఊర్లో వాళ్ళకైతే మంచిగా అన్ని ఫ్రీ వస్తాయి, కానీ మనకైతే ఇక్కడ ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే. మంచిగా ఒక కలర్ తర్వాత ఒక కలర్ నీట్గా వేరుస్తుంది మా అక్క. సో చూడండి అక్కడ ఇద్దరు గొడవ పడుతున్నారు అన్నట్టు. మా ఇషిత ఇంకిషాన్వి పెద్ద బతుకమ్మ నేను పట్టుకుంటా, చిన్న బతుకమ్మ నువ్వు పట్టుకో అనుకుంటా గొడవ పడుతున్నారు. కానీ ఫైనల్గానైతే పెద్ద బతుకమ్మ నేను పట్టుకున్నా, చిన్న బతుకమ్మ ఇషిత పట్టుకుంది అన్నట్టు. ఈశాన్కి పట్టుకొస్తుందా చెప్పండి, చిన్నది, దానికి బతుకమ్మ బరువు ఆపుతుందా, మళ్ళీ కింద పడేస్తే మళ్ళీ మనకి నెగిటివ్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి జాగ్రత్తగా పట్టుకోవాలి బతుకమ్మని, అసలు కింద పడేయద్దు. సో మంచిగా ఒక కలర్ తర్వాత ఒక కలర్ నీట్గా వేచేసింది అన్నట్టు. సో ఫైనల్గా పెద్ద బతుకమ్మని అయితే పెరగడం కంప్లీట్ అయిపోయింది. మొత్తం 7-8 అంతరాలు 7-8 వరుసలు వేర్చింది అన్నట్టు. ఫైనల్గా గుమ్మడి పూలు పెట్టేసి గౌరమ్మ పెట్టేసి చుట్టూ వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తుంది అనమాట. సో పెద్ద బతుకమ్మ విరవడం అయిపోయిన వెంటనే ఇంకా నెక్స్ట్ చిన్న బతుకమ్మ విరవడం స్టార్ట్ చేసింది అన్నట్టు. సో మేము అక్కడ వంటలు చేస్తున్నాం. ఆ రోజు
బొడకాకరకాయ ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేసింది అన్నట్టు మమ్మీ. సో నేను మమ్మీకి హెల్ప్ చేసుకుంటా వంట రూమ్లో ఉన్నా. ఇంకా మా అక్క ఇక్కడ బతుకమ్మ మొత్తం మా అక్క వేరుస్తుందనమాట. సో మా ఇషిత కొంచెం హెల్ప్ చేసింది మా అక్కకి బతుకమ్మ వేరడానికి. సో ఇంకా చిన్న బతుకమ్మ కూడా పేరడం అయిపోయిందనమాట. చుట్టూ గన్నేరు పూలు తెల్ల పూలు అన్నీ పెట్టేస్తుంది. పైన పెట్టే ఫ్లవర్స్ తోటే బతుకమ్మకి మంచి లుక్ వస్తుంది కదా, ఎప్పుడైనా కూడా మంచిగా నీట్గా పెరుస్తుంది చూడండి మా అక్క. అన్ని గన్నేరు పూలన్నీ మంచిగా పరిచినట్టు పెట్టిందనమాట. సో నీట్గా కనిపించింది చిన్న బతుకమ్మ కూడా. సో ఇక్కడ ఈ ఫ్లవర్స్ గన్నేరు పూలు వైట్ కలర్ ఫ్లవర్స్ నేనే తీసుకొచ్చిన అనమాట మా ప్లాంట్ నుండి. సో ఇంకా చిక్కుడాయ కర్రీ కూడా అయిపోయింది, కొత్తిమీర వేసి ఇంకా దింపేసినాం అనమాట. సో ఇంకా కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సైమల్టేనియస్గా మా అక్క బతుకమ్మ విరడం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి పెద్ద బతుకమ్మ. సో మొత్తం అన్నీ పే చేసినాక మమ్మీ తడి క్లాత్ వేసి పెట్టింది అనమాట. ఎందుకంటే పూలు వాడిపోయినట్టు అవుతాయి కదా, అందుకని చెప్పేసి తడి క్లాత్ వేసి పెట్టింది. పూజ రూమ్లోనే పెడతాం అన్నట్టు, పోయేటప్పుడు తీసుకెళ్తాం. మంచిగా నీట్గా అనిపించింది బతుకమ్మ మాత్రం. కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. కానీ ఈసారి బతుకమ్మ కరెక్ట్గా మేము పేర్చే టైంకి అప్పటికే వాళ్ళు ఫుల్ వర్షం పడింది. అసలు ఈసారి బతుకమ్మ బాగా వర్షం వల్ల బాగా డిస్టర్బెన్స్ అయింది అసలుకి. ఇంకా మనకి ఏరియాలు ఎక్కువ లేదు కానీ వేరే వేరే ఏరియాలు అయితే ఇంకా ఘోరంగా ఉండే అసలుకి. సో ఇంక అందరం కూడా కలిసి లంచ్ తింటున్నాం అనమాట. బొడకాకరకాయ ఇంకా చిక్కుడాయ కర్రీ తోటి లంచ్ కంప్లీట్ చేసేసినాము. లంచ్ కంప్లీట్ చేసేసి కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంట్లో కంకులు బాగున్నాయి అనమాట. అందుకని చెప్పేసి మా అక్క ఇట్లా కంకులతోటి ఇట్లా వేయించిందనమాట. ఎందుకంటే గారెలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడు చూసినా మమ్మీ గారెలు చేసి చేసి అసలు గారెల మీద విసిగొచ్చిందనే చెప్పాలి. వెళ్ళిన ప్రతిసారి మా అక్క గారెలు చేసేదనమాట. సో ఎప్పుడు అవే తింటే మంచి అనిపిస్తలేదు అని చెప్పేసి ఈసారి ఇట్లా వేయించి కారం ఉప్పు వేసిందనమాట. ఈవినింగ్ స్నాక్స్ లెక్క మంచిగా అందరం ఇష్టంగా తింటాం ఇవి కూడా. సో అందరికీ మమ్మీ అందరికీ సర్వ్ చేసేసింది. అందరం కలిసి తినేసినాం అనమాట. సో చూడండి మస్తుంటాయి అన్నట్టు ఇవి మాత్రం. సో ఇక్కడ మా ఇషితాని ఇంకా ఈశాన్విని మా అక్క రెడీ చేస్తుంది. ఎందుకంటే మా శ్రవంతి అవుట్ ఆఫ్ స్టేషన్, తను ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్కి వెళ్ళింది అనమాట 10 days. సో అందుకే మా శ్రవంతి ఎక్కడ వీడియోలో కనిపించదు మీకు ఈ బతుకమ్మ వీడియోలో. లేకపోతే ప్రతి బతుకమ్మ వీడియోలో కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే తను చిన్న బతుకమ్మకి ఇక్కడ ఉండి పెద్ద బతుకమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. కానీ ఈసారి తను మిస్ అయింది పాపం. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట హైదరాబాద్లో. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంది. ఆఫీస్ పని మీద వెళ్ళింది అనమాట యాక్చువల్గా. సో ఇంకా అక్కడ పండగ రోజు ఒక్కడు ఉన్నాడు ఎందుకని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు అన్నట్టు. సో మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. సో అప్పటికే ఫుల్ వర్షం కొట్టి వెలిసిందన్నట్టు. ఇంకా అప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. సో మమ్మీ ఇంకా బతుకమ్మలకి అగరబత్తి పెట్టడానికి పూజ రూమ్కి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అగరబత్తి ముట్టించినామన్నమాట. సో ఇంకా చిన్న బతుకమ్మ ఇష్టకి ఇచ్చింది, పెద్ద బతుకమ్మ నేను పట్టుకున్నా అనమాట. సో ఇంటి ముందు ఫస్ట్ కొంతసేపు ఆడాలి కదా, సో అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట. వీళ్ళిద్దరు అక్కడ గొడవ పడుతున్నారు, నేను పట్టుకుంటా అంటే నేను పట్టుకుంటా అని. ఆ చిన్న పొట్టి దానికి ఆగుతుందా చెప్పండి ఆ బతుకమ్మ. సో ఇంక మేమందరం కలిసి బయటకు వస్తున్నాం అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం అనమాట. ఇంట్లో కొన్ని కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం. ప్రతిసారి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇంటి ముందు ఆడడానికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదామనేసి అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం. మా బాగా క్యాప్చర్ చేసిండు ఫొటోస్. ఇంకా మా అక్క కన్నయ్య నేను ఇషిత ఈశాన్వి మమ్మీ అందరం కలిసి. మా శ్రవంతి ఒక్కతే మిస్ అయింది, అది కూడా ఉంటే మంచిగా ఉండు కానీ ఇంకేం చేద్దాం, ఆఫీస్ పని మీద వెళ్ళింది కాబట్టి ఇంకా తప్పదంతే. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినాం. మా కన్నయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. వాడినైతే ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు అమావాస్య. మళ్ళీ అక్కడ ఉన్న కొంచెం సేపైనా మాకు చుక్కలు చూపించిండనే చెప్పాలి. ఫస్ట్ తీసుకెళ్ళాం అనమాట. తీసుకెళ్ళి కొంచెంసేపు ఆడిండు మాతో పాటే. ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేసినాం. మా డాడీ మా అన్నయ్య మా బావ ఉన్న ఇంట్లో వాళ్ళే చూసుకున్నారనమాట. ఎందుకంటే బయట ఉంటే అక్కడ అందరితో ఆడడం కింద పడడం మోర్లో పడతాడని చెప్పేసి ఇంట్లోనే ఉంచినాం అనమాట. సో ఎక్కువ విసిగించాలి ఈసారి కన్నయ్య నన్ను అయితే. సపరేట్గా ఆడుకుంటా టీవీ పెట్టినామన్నమాట. టీవీ చూసుకుంటున్నాడు సైలెంట్గా. సో ఇక్కడ ఇంటి ముందు కొంచెంసేపు ఆడాలి కాబట్టి బతుకమ్మలను తీసుకొచ్చి ఫస్ట్ ఇంటి ముందు పెట్టేస్తున్నాం అనమాట. ఇంటి ముందు కొంచెంసేపు ఆడినాక మళ్ళీ తీసుకెళ్తాం అనమాట. సో స్టూల్స్ కోసం వెళ్తున్నాడు మా అన్నయ్య. స్టూల్ మీద పెట్టాలి కదా, కింద పెడతారా బతుకమ్మని అని చెప్పేసి స్టూల్ మీద పెడుతున్నాం. సో ఇక్కడ ఇంకా స్టూల్ వచ్చే వరకు కూడా టైం వేస్ట్ చేయకుండా మేము ఇక్కడ కూడా ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా ఇషిత ఈశాన్వి బతుకమ్మని పట్టుకున్నట్టు ఇట్లా ఫోజ్ ఇచ్చారు. సో మంచి అందరం కలిసి ఫొటోస్ దిగినాం అన్నట్టు. సో ఇక్కడ ఈశాన్వి కూడా వస్తుంది అన్నట్టు. సో అందరు కలిసి ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఫొటోస్
దిగుతున్నారు. మా కన్నయ్య చూడండి ఎట్లా చూస్తుండు. వీళ్ళందరూ అసలు ఎటు పోతుర్రు, ఏం చేస్తుర్రు అన్నట్టుగా ఫేస్ పెట్టి చూస్తున్నారు అసలుకి. ఇంగ ఇక్కడ ఇంటి ముందు బతుకమ్మ పెట్టేసి అందరం కలిసి కొంసేపు ఆడినాం అన్నట్టు. కన్నయ్యని కూడా ఒక రౌండ్ తిప్పిన. సో ఇక్కడ ఫస్ట్ ఫొటోస్ దిగడానికి ఫొటోస్ దిగుతున్నాం అన్నట్టు. అస్సలు లైటింగ్ అస్సలకి లేకుండా, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కదా, వర్షం పడేసరికి అసలుకి లైటింగ్ అస్సలు సరిగ్గా లేకుండే, కొంచెం డార్క్ డార్క్ ఉండే అసలుకి ఫొటోస్. సో ఇంకా ఇక్కడ ఇంటి ముందు ఆడాలని చెప్పేసి ఫస్ట్ మా ఇషిత ఇంకా మా అక్క స్టార్ట్ చేసిర్రు. చేతులతో ఆడరా అంటే లేదు డ్యాన్స్లో వేస్తారు ఫస్టే. సో ఇంకా నేను మీ ముగ్గురం కూడా కలిసి కొంచెంసేపు అట్లా చేసినాం అన్నట్టు. మా ఇష్టం మంచిగా వేస్తుంది, బతుకమ్మ మంచిగా వేస్తుంది. మా ఇషాన్ అయితే అస్సలకే ఆడదు అసలుకి. ఇంకా దానికి అందరి ముందు సిగ్గు అనే చెప్పాలి. ఇంట్లో మస్తు ఆడుతుంది, మళ్ళీ ఇంట్లో బతుకమ్మ పాటలు పెట్టుకొని ఏదో ఒక ప్లేట్ ఏదో పెట్టుకొని కోలాటం చేస్తుంది, బతుకమ్మ ఆడుతుంది. కానీ అందరి ముందు ఆడదు అంతే, దానికి ఇష్టం ఉండదు. మాకు అన్నయ్య చూడండి మేము ఇక్కడ చేస్తున్న కొద్దీ వచ్చి విచిత్రంగా చూస్తుండు పొట్టోడు. ఇషాన్ మీరు రావేని ఇంత గుంజన కూడా రాలే అసలు, ఇంకా దానికి ఇష్టం ఉండదు కావచ్చు అందుకే అసలుకి రాలే పొట్టిది. ఈసారి అసలుకి ఎక్కువ కోలాటం వాటికంటే కూడా చేతులతోనే ఎక్కువ సేపు ఆడినాం అన్నట్టు. ఇంట్లో అట్లనే ఆడినాం, మళ్ళీ అక్కడ మా వాడలో తీసుకెళ్ళాక మా వాడలో కూడా అందరు ఎక్కువ చేతులతోటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అసలుకి కోలాటం చాలా తక్కువ ఆడినాం అన్నట్టు. సో కన్నయ్య ఒక రౌండ్ తిరుగు నాన్న, ఇంకా చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుందో, ఒకటే స్టెప్ వానికి డ్యాన్స్ వేయంటే ఒకటే గుద్దినట్టు ఇట్లా స్టెప్ వేస్తాడు అన్నట్టు. మేము అదే నవ్వుతున్నాం. ఒక ఒక చుట్టూ తిరుగు నాన్న బతుకమ్మ చుట్టూ అంటే మంచి ఒక చుట్టూ తిరిగిండు అన్నట్టు. కానీ మా ఈశాన్వి అయితే అస్సలకే రాలే అసలుకి. కన్నయ్యనే తిరిగిండు, ఒక చుట్టూ తిరిగేవి రావే అన్న అస్సలు రాలే అన్నట్టు. ఇంకా మేము వదిలేసినాం దాన్ని సైలెంట్గా, దానికి ఇష్టానికి వదిలేసినాం. అట్లా కొంచెంసేపు చేసినాక ఇంకా మమ్మీ కూడా వచ్చిందనమాట. మమ్మీ కూడా వచ్చి కొంచెంసేపు బతుకమ్మ చుట్టూ ఒక 3-4 రౌండ్స్ తిరిగినాక ఇంకా తీసుకెళ్ళినాం అనమాట. పెద్ద బతుకమ్మ అక్కడ అందరూ పెడతారు కదా మరి లైన్లో, సో అక్కడికి తీసుకెళ్ళినాం అనమాట. సో ఇక్కడ మా ఇషిత ఇంకా ఇషాని వాళ్ళతోని కొన్ని ఫొటోస్ దిగినాం అనమాట బతుకమ్మను పట్టుకొని. సో ఇక్కడ మా ఇంటి దగ్గరే పెడతారు అన్నట్టు, 4 రోడ్ల చౌరస్తా దగ్గర పెడతారు. సో అందరం ఇక్కడే పెడతాం అనమాట. సో లైటింగ్ మంచిగా ఉంటుంది ఇక్కడ, సో అందుకే ఇక్కడే పెడతాం. ఫస్ట్ మేము వెళ్ళేసరికి ఒక 4-5 బతుకమ్మలు ఉన్నాయి. సో ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కరు వస్తారు అన్నట్టు. మేము పెట్టేసరికి 7:30 ఏమో అయింది. 8 వరకు అందరు వచ్చారు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ అందరు పెడుతున్నారు అన్నట్టు, అప్పుడప్పుడే అందరు వస్తారు. సో ఇంక వెళ్ళిన వాళ్ళందరినీ ఫస్ట్ నేను గ్రూప్ పిక్చర్స్ తీయించిన అనమాట. మాకు అన్నయ్య చూడండి ఎట్లా చూస్తుండో, పొట్టోడు క్యూట్గా చూస్తుండే అసలుకి. సో ఇంకా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళందరినీ మా వాళ్ళందరినీ ఫొటోస్ దించిన అనమాట. బతుకమ్మల దగ్గర ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా. కన్నయ్య కూడా చూడండి ఎంత క్యూట్గా చూస్తుండో పొట్టు కన్నయ్య. సో మేము వెళ్ళేసరికి ఫస్ట్ ఇవి ఉండే అనమాట. మేము పెట్టినాక ఇంకా చాలా బతుకమ్మలు వచ్చినాయి, చాలా అంటే చాలా బతుకమ్మలు వచ్చినాయి. సో మా కన్నయ్య చూడండి అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళందరూ ఫస్ట్ ఆడుతున్నారు అనమాట. మా కన్నయ్య కూడా ఒక 2-3 చుట్లు తిరిగిండు అన్నట్టు బతుకమ్మ చుట్టూ. తిరుగు కన్నయ్య అంటే మంచిగా తిరిగిండు అన్నట్టు. ఇంకా అక్కడ మోరి ఉంటుంది, పెద్ద మోరి ఉంటుంది, మళ్ళీ ఎక్కడ కింద పడతాడు అని చెప్పేసి నేనే ఇంట్లో డ్రాప్ చేసి వచ్చిన. ఇంకా ఏడిస్తే తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ ఏం ఏడవలే, మంచిగానే ఉండడు అన్నట్టు. సో ఇంకా మా ఇషాన్వి తీసిందనమాట ఈ వీడియో. సో అది అక్కడ పక్కన సైడ్కి నిలిచింది అన్నట్టు. ఇంకా దానికి ఫోన్ ఇచ్చిన కొంచెం వీడియో తీ నాన్న, నేను కొంచెంసేపు ఆడుకుంటా చేతులతోనే అంటే, సరే అత్త వెళ్ళు నేను వీడియో తీస్తా అని చెప్పింది. సో మంచిగా బతుకమ్మ పాటలు పెడితే మంచిగా అందరం కలిసి హ్యాండ్స్తోనే ఆడినాం అన్నట్టు. ఈసారి ఎందుకో అసలుకి కోలాటల కంటే కూడా హ్యాండ్స్తోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మా వాళ్ళు. హ్యాండ్స్తోనే ఎక్కువసేపు ఆడినాం అసలుకి, చాలా అంటే చాలాసేపు హ్యాండ్స్తోనే ఆడినాము. మరి పెద్ద బతుకమ్మకి ఎట్లా ఆడతారో చూడాలి. సో మంచి అనిపించింది. ఏ సాంగ్స్ అయినా కూడా హ్యాండ్స్తోనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అన్నట్టు. ఈసారి మంచిగా అనిపించింది. ఈసారి బతుకమ్మ మాత్రం మంచిగా జరిగింది. సో మేము బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అంతా కూడా నేను షార్ట్స్లో మొత్తం అన్ని సాంగ్స్ లాగా అన్నీ పెట్టిన. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మేము ఎట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినాం, మా వాళ్ళు ఎంత ఎనర్జెటిక్ చేసారో బతుకమ్మ చుట్టూ డ్యాన్సెస్, కోలాటాలు అవన్నీ కూడా నేను షేర్ చేశాను. చూడకపోతే వెళ్ళి మన 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 ఛానల్లోనే షార్ట్స్ చూడండి. మస్తు సూపర్ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేసిర్రు మా వాళ్ళందరూ కూడా. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఆడిన తర్వాత ఇంకా మా వాళ్ళందరినీ వీడియో క్యాప్చర్ చేసిన అనమాట. సో ఈ వీడియోస్ ఇక మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. సో అందుకని చెప్పేసి మంచిగా వీడియోస్ అయితే మంచిగా క్యాప్చర్ చేసిన అనమాట. సో గ్రూప్ ఫొటోస్ కూడా అందరినీ కలిపి దించిన అనమాట. సో ఇక్కడ కన్నయ్య డ్యాన్స్ వేస్తున్నాడు ఇక్కడ. రౌండ్ తిరిగే కన్నయ్య అంటే లేదు మా అక్కను పిలుస్తున్నాడు, దా అమ్మ దా దా అమ్మ దా అని పిలుస్తుండ అన్నట్టు. అంటే ఇంటికి వెళ్దామనేసి మా అక్కను పిలుస్తున్నాడు అన్నట్టు. నేనన్న ఇంటికి వెళ్దాం పద కన్నయ్య అంటే మా అక్కను కూడా తీసుకొస్తుండ అన్నట్టు. ఇంకా మా అక్కను వెళ్ళు నానే అంటే ఇంకా కన్నయ్యని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళామన్నమాట కొంతసేపు. సో ఇంకా థ్యాంక్ గాడ్
ఫస్ట్ ఇక్కడ కొంతసేపు ఉన్నామన్నట్టు. కన్నయ్యని తీసుకెళ్దామంటే అసలు ఎళ్ళలేదు. ఇక్కడ కన్నయ్యని, ఇషిత, ఈశాన్వి కొన్ని పిక్స్ దించిన. పైన చూడు కన్నయ్య అంటే చూడండి ఎట్లా కిందికే చూస్తుండు అసలకి సిగ్గుపడుతున్నాడు. వీళ్ళ ముగ్గురిని కొన్ని పిక్స్ దించిన అనమాట. హాయ్ చెప్పు కన్నయ్య అంటే మంచిగా హాయ్ చెప్తాడు. 2 హ్యాండ్స్‌తోనే హాయ్ చెప్తాడు. మా ఈశాన్వికైతే కన్నయ్య ఉంటాయి. ఆళ్ళు ఎట్లా పట్టుకుంది చూడండి కన్నయ్య. కన్నయ్యని మంచిగా చూసుకుంటా కొంచెంసేపు ఆడుకున్నారు ముగ్గురు ఇక్కడ. ఇంగ ఆడుకున్నాంక ఇంటికెళ్ళిపోయినామనమాట. ఇంక కన్నయ్యని డ్రాప్ చేయడానికి వెళ్ళిన నేను. మళ్ళీ ఇక్కడ ఉంటే ఇంక మోర్లోనో ఎక్కడో పడితే మళ్ళీ కష్టమవుతుందని చెప్పేసి కన్నయ్యని డ్రాప్ చేసి వచ్చిన ఇంక ఇంటికెళ్ళి. సో ఇక్కడ మళ్ళీ కొంచెంసేపు ఆడుకున్నాం అనమాట హ్యాండ్స్ తోటే. నేనైతే ఆ రోజు లంగావోని వేసిన. అసలు నాకైతే ఫుల్ అన్కంఫర్టబుల్ ఉండే, అసలుకి కొంచెం కూడా క్యారీ చేయరాలే. కానీ డ్రెస్సెస్ అన్నీ అట్లనే ఉండిపోతున్నాయి. ఇంక వెయ్యాలని చెప్పేసి వేసిన నిజంగా నేనైతే ఈసారి లంగావోని మాత్రము. సో ఇంకా బ్యాచ్ మెయింట యంగ్ బ్యాచ్ రాలేదనమాట. ఒక గ్యాంగ్ ఉంటదన్నట్టు. వాళ్ళందరూ ఫుల్ దుమ్ దుమ్ ఎగురుతారు మా లైన్‌ల. సృజన, శృతి, వైష్ణవి వీళ్ళందరూ ఉంటారనమాట. మా సృజన వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళందరూ రాలే ఇంగ. వాళ్ళొచ్చిర్రంటే ఇంగ అసలు బీభత్సంగా ఉంటదసలకి పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మొత్తం ఇంగ మంచిగా అందరూ కలిసి హ్యాండ్స్‌తోనే ఆడుతున్నారన్నట్టు మెల్లమెల్లగా. సో బతుకమ్మ పాటలు కూడా ఈసారి మంచి మంచి పాటలు పెట్టిర్రు మా వాళ్ళు. ఇక్కడ బాక్స్ పెట్టినామన్నట్టు. సైడ్‌కి పెద్ద బాక్స్ పెట్టిర్రు. సో బాక్స్‌లో అన్ని సాంగ్స్ ప్లే అయిన కొద్దీ మంచిగా ఆడుకున్నారు బతుకమ్మ. ఇంకా థాంక్ గాడ్ ఏందంటే ఇంకా వర్షం కొట్టలే. కొన్ని కొన్ని ప్లేసెస్‌లోనైతే వర్షంకి బతుకమ్మలు మొత్తం పోవడం, అసలుకి వరదల్లో పోయినట్టు పోవడం. మేమైతే చాలా లక్కీ అనే చెప్పాలి. వర్షం మంచి మేము బతుకమ్మ ఆడే టైంకి మొత్తం తగ్గిపోయిందనే చెప్పాలి. వర్షం ఉంటే మాత్రం ఫుల్ కష్టమయ్యేది. అసలు ఎంత చెడగొట్టు వర్షమో అసలుకి. బతుకమ్మ తెల్లారి అసలు కొంచెం కూడా వర్షం లేదు. మొత్తం ఎండ కొట్టింది. బతుకమ్మ ముందు రోజు ఫుల్ ఎండ కొట్టింది. కానీ కరెక్ట్ బతుకమ్మ రోజే ఘోరమైన వర్షం కొట్టింది. అన్ని ఏరియాస్‌లో కూడా ఫుల్ వర్షం ఉండే అసలుకి బతుకమ్మ రోజు. బతుకమ్మ ముందు రోజు అయితే బీభత్సంగా ఉండే. ఎండ మాత్రం చాలా అంటే చాలా ఎండ ఉండే. మాకు అన్నయ్య మళ్ళీ వచ్చిండన్నట్టు. ఇంటికి డ్రాప్ చేసిన మళ్ళీ వచ్చిండు. మళ్ళొచ్చి కొంచెంసేపు ఇక్కడ అటు ఇటు ఆడుకుంటూ ఉన్నాడన్నట్టు. కన్నయ్య ఇంకా ఈశాన్వి కలిసి. సో అక్కడ అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు కన్నయ్య. సో ఈ వీడియో వచ్చేసి మా ఇర్షిత తీస్తుంది. అందుకే కాళ్ళు, చేతులు అవన్నీ కవర్ చేస్తుంది. సో ఇంక చిన్నపిల్లలు కదా వాళ్ళకి కరెక్ట్ తీయేస్తుంది చెప్పండి. సో ఇంకా ఆ మాత్రమే వీడియో తీసింది అది. ఇంకా దానికి థ్యాంక్స్ అని చెప్పాలి నేనైతే. మంచిగా వీడియో అయితే క్యాప్చర్ చేసింది. నేను ఆడేటప్పుడు కొంచెమైనా వీడియో ఉండాలని చెప్పేసి సో అట్లా క్యాప్చర్ చేసుకున్నా. సో షార్ట్స్ అన్నీ కూడా నేనే తీసిన. సో అవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి షార్ట్స్. సో చూడకపోతే వెళ్ళి చూడండి. సూపర్ సూపర్ సాంగ్స్‌కి పర్ఫార్మెన్స్ చేసిర్రు మా వాళ్ళైతే షార్ట్స్‌కి. సో 7కి పెట్టిర్రంటే 11:30 వరకు ఆడారనమాట నైట్. మస్తు టైం ఆడిర్రు ఈసారి మాత్రం. ఇంగా పెద్ద బతుకమ్మ అయితే 12 దాటుతది కంపల్సరీ. ఫుల్ సేపు ఆడతాడు పెద్ద బతుకమ్మ గూడా. సో ఇంగా యంగ్ గ్యాంగ్ ఎంటర్ అయిపోయింది. ఇంగా బీభత్సంగా ఉంటది ఇంగ పర్ఫార్మెన్సెస్. మస్తు యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళందరు పిల్లలు. సో చూడండి మొత్తం బతుకమ్మలు ఇవన్నమాట. మొత్తం ఒక 25, 30 వరకు ఉంటాయి బతుకమ్మలు. సో ఇంక అందరు కలిసి బతుకమ్మలు ఆడుతున్నారు. కొంతసేపు కోలాటం కూడా ఆడిరనమాట. కొంతమంది కూలలు తీసుకొచ్చుకుంటారు కదా, కోలాటం ఆడిర్రు. ఇంకా చప్పట్లతోటే మస్తు సేపు ఆడారు. ఇక్కడ మా ఇషిత చూడండి ఎంత మంచిగా ఆడుతుందో. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మా ఇషిత ఎంత మంచిగా ఆడుతుందని. పొట్టేది ఎంత క్యూట్గా ఆడిందో. మా అక్క ఉన్న ఇషిత కలిసి మస్తు సేపు ఆడుకున్నారు అసలుకి. సో వాళ్ళ కాళ్ళు చేతులు నొయ్యాలి చెప్పాలి. మా ఇషితనైతే ఆ రోజు అసలుకి 12 వరకు తెలుగుతూనే ఉంది. మస్తు ఆడుకుంది అసలుకి పొట్టిది. మంచి యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేసింది మా ఇషిత మాత్రం ఆ రోజు. తనకి ఇష్టం అట. అదే చెప్తుంది. నాకు మస్తు ఇష్టం చిన్నత్త బతుకమ్మ ఆడడం అంటే. అందుకే నేను ఆడతా అనుకుంటా చెప్తుందన్నట్టు. సో ఇక్కడ ఇంక గ్యాంగ్ ఎంటర్ అయిపోయిందనమాట. శృతి, సృజన వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం ఎంటర్ అయిపోయింది. ఇంక మొత్తం మంచిగా ఎనర్జిటిక్ సాంగ్స్ మొత్తం ప్లే చేస్తారు వాళ్ళు. మంచిగా ఆడుకున్నారు. చూడండి హ్యాండ్స్ తోటి ఎంత మంచిగా ఆడుతున్నారు చూడండి. మంచిగా కలిసినాయి ఈసారి ఆట మాత్రం మంచిగా మంచిగా అనిపించింది. సో బతుకమ్మలు మొత్తం ఇంక కౌంట్ పెరుగుతూనే ఉందన్నమాట. సో ఫైనల్‌గా ఇవన్నమాట బతుకమ్మలు. సో చూడండి ఎంత కలర్‌ఫుల్ ఉన్నాయో. మొత్తం బంతి పూలు, సీతజడ పూలతోటి సూపర్ ఉండే అసలుకి. సో ఇంక మా లైన్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ ఫోటో దించుతా అని చెప్పేసి నిల్చోమన్నాననమాట. ప్రతిసారి యాక్చువల్‌గానైతే కుంకుమ పూజకి కంపల్సరీ దించుతా. కానీ ఈసారి నాకు కుదరలేదు వెళ్ళడము. సో అందుకని చెప్పేసి వెళ్ళలేదు. సో ఇంక బతుకమ్మకి గ్రూప్ ఫోటో తీసిన అనమాట. మంచిగా వచ్చింది గ్రూప్ ఫోటో మాత్రం. మళ్ళీ గ్రూప్ ఫోటో దిగినాక ఇంక అందరు ఇంటికెళ్ళి కొంచెంసేపు డిన్నర్ చేసి వచ్చి పని చేసుకొచ్చుకొని ఇంక మొత్తం అందరు 12 వరకు ఆడిర్రు అందరు కలిసి. మంచిగా అంటే మంచిగా అనిపించింది. ఇంక నేను కూడా 11 వరకేమో ఉన్నా. ఇంక మళ్ళీ కన్నయ్యని పడుకోబెట్టాలని చెప్పేసి వచ్చిన అనమాట. సో ఇలా జరిగిందనమాట మా బతుకమ్మ సెలబ్రేషన్స్. సో ఇదొచ్చేసి నైట్
నైట్ బతుకమ్మలు వేసినాక ఇది మార్నింగ్ అనమాట వ్యూ. ఇక్కడ వేస్తామన్నమాట, వాడపోషం ఉంటుంది మాకు ఇక్కడ, ఇక్కడే వేస్తామన్నమాట. ఇక్కడ వేస్తే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అన్నట్టు. సో ఇక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ లేదన్నట్టు, అందుకని చెప్పేసి ఇక్కడ వాడపోషమ్మ దగ్గరే వేస్తామన్నమాట ప్రతిసారి కూడా. సో ఇలా జరిగిందనమాట మా బర్త్డే, మా బతుకమ్మ సెలబ్రేషన్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బతుకమ్మ సెలబ్రేషన్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. ఇవన్నీ కూడా మేము దిగిన ఫొటోస్, మేము ఫొటోస్ అన్నీ ఎట్లా దిగినామో అవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. సో చూసేయండి, ఇదంతా కూడా మా లైన్ గ్రూప్ ఫోటో అనమాట. సో అందరం కలిసి ఒక ఫోటో క్యాప్చర్ చేసుకున్నాం, ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా అందరు కలిసి మంచి బతుకమ్మ ఆడుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ జరిగినవన్నీ వీడియోస్ కూడా మీకు రాబోతున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.